బీజేపీ ఎంపీ లక్ష్మణ్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. రెచ్చగొట్టే విధంగా లేదా బీజేపీ ఏదో ఈ ప్రభుత్వాన్ని పడగొట్టునేటువంటి ఒక కల్పన కల్పించేదానికి ప్రజలను అయోమయం గురించేదానికి ఇవాళ కేసీఆర్ గారు ప్రయత్నం చేస్తున్నారు. అంతటితో ఆగకుండా నవంబర్ డిసెంబర్లో ఎన్నికలు వస్తాయి అంటే మనదే ప్రభుత్వం అని మాట్లాడుతూ ఉంటే నవ్వుకుంటున్నారు ప్రజలు. అసలు మీ పార్టీలో ఎమ్మెల్యేలు ఒకవైపు గోడలు దుక్కుతూ ఉంటే వాళ్ళని కాపాడుకోవడానికే ఈ కేసీఆర్ గారు ఈ విశ్వ ప్రయత్నాలు చేస్తున్న అనడానికి ఇది ఒక తార్కాణంగా. ఎన్నికలు వస్తాయి, మనదే ప్రభుత్వం వస్తుంది అంటే మీరు ఎక్కడ కూడా ఆ కోళ్ళను గంపలో కమ్మేదానికి ఏ ప్రయత్నం చేస్తారో ఆ రకంగా ఎమ్మెల్యేలు పూర్తిగా బీఆర్ఎస్ మీద ఇవాళ ఆశలు ప్రజలకు సరిపోయినాయి. రేవంత్ రెడ్డి గారు అంటారు హరీష్ రావు బీజేపీ ఏజెంట్ అని. హరీష్ రావు గారు ఏం చెప్తున్నారు, రేవంత్ రెడ్డి బీజేపీ ఏజెంట్ అని. అంటే వీళ్ళ మాటలు చూస్తూ ఉంటే బీజేపీ ప్రస్తావన లేని రాజకీయాలు ఇవాళ తెలంగాణలో వాళ్ళు మరి నడపలేకుంటున్నారంటే బీజేపీ బలమేమిటో ఇవాళ వారికి స్పష్టమైపోయినారు. కాబట్టి ఈరోజు ప్రజలు ఒక అవినీతి బీఆర్ఎస్ పోయి అవినీతి కాంగ్రెస్ వచ్చినటువంటి ఆవేదన ఖచ్చితంగా ఇవాళ తండ్రి కొడుకులు ఇద్దరు కూడా అధికారం లేకుండా ఉండలేకపోతున్నారు. 4 నెలలు ఇవాళ అధికారం లేకుండా మరి నీళ్ళ నుంచి వచ్చిన చేపల గిలగిల కొట్టుకుంటూ మరి ఏ రకంగా ఇవాళ వారు మాట్లాడుతున్నారు. తండ్రి కొడుకులు ఇంకా అహంకారం వీడలేదు వాళ్ళు. కాబట్టి ఇవాళ వారు అహంకార మరి దర్పంతో వారు వేరుస్తూ ఉంటే అధికార మదంతో ఇవాళ కాంగ్రెస్ భారతీయ జనతా పార్టీ అభివృద్ధి ఎజెండాతో మోదీ చరిస్మాతో ఎన్నికలు పోతూ ఉంటే మరి ఈరోజు కేసీఆర్ గారు ఒక ప్రకటన చేశారు. ఆయన ఇంకా ఇంట్లో నుంచి బయటికి వెళ్తాడని లేచిపోయిందని ఇవాళ లేస్తూ ఉన్నాడు, తిరిగి ప్రచారం చేస్తూ ఉన్నాడు. కేసీఆర్ బస్ యాత్ర అని. ఇవాళ కేసీఆర్ గారు గమనించాలి, బస్ యాత్ర కాదు, మీరు మోకాళ్ళ యాత్ర చేసినా తెలంగాణ ప్రజలు ఇవాళ మిమ్మల్ని నమ్మే స్థితిలో లేరు. మీ అరాచకాలు 10 సంవత్సరాలు, మీ అవినీతి భాగోతాలు పుంకాను పుంకాలుగా రోజువారీగా టీవీ సీరియల్ మాదిరిగా ఏ రకంగా మరి మేడిగడ్డ ప్రాజెక్ట్ నుంచి మొదలుకుంటే ధరణి మరి ఆ రకంగా ఫోన్ ట్యాపింగ్ వరకు మీ అగాత్యాలను తెలంగాణ ప్రజలు భరించలేకనే మార్పు కోరుకున్నారు. ఆ మార్పులో కాంగ్రెస్ లాభపడింది కానీ కాంగ్రెస్ బలం కాదు. అందుకనే ఇవాళ దేశవ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ